భక్తు గర్భంలో మొదలైతే ఎలా ఉంటుంది? అహంకారం దేవుడిని ఎదిరిస్తే ఏమవుతుంది? ఆర్తనాదానికి భగవంతుడు ఎలా స్పందిస్తాడో? ప్రహ్లాదుని అచంచల భక్తి, నరసింహావతారంలో అహంకార నాశనం, గజేంద్ర మోక్షంలో కరుణా పరాకాష్ఠ. ఈ మహాదివ్య కథలన్నీ ఈరోజు సనాతన ధర్మాటేల్స్లో. అసురరాజు హిరణ్యకశిపుడికి ఒక తమ్ముడున్నాడు. అతడే హిరణ్యాక్షుడు. భూమిని సముద్రంలో దాచిన హిరణ్యాక్షుడిని భగవంతుడు వరాహావతారంలో సంహరించాడు. ఈ వార్త విన్న క్షణంలోనే హిరణ్యకశిపుడి హృదయం కోపంతో మండిపోయింది. విష్ణువే నా శత్రువు, దేవతలందరినీ మించిపోయే శక్తిని నేను సంపాదిస్తాను, మరణంలేని వరం పొంది ఈ లోకానికే అధిపతినవుతాను అని హిరణ్యకశిపుడు భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. తన రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్లి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు ప్రారంభించాడు. సంవత్సరాలు గడిచాయి, వర్షాలు కురిశాయి, ఎండలు మండాయి. అతని శరీరం ఎముకలకే పరిమితమైంది. హిరణ్యకశిపుడు తపస్సులో ఉండగా అతని భార్య కయాధు గర్భవతిగా ఒంటరిగా మిగిలిపోయింది. అసురవంశం కొనసాగుతుందన్న భయంతో దేవతల రాజు ఇంద్రుడు కయాధును బంధించాడు. అప్పుడే అక్కడికి దేవర్షి నారదుడు వచ్చాడు. ఈ స్త్రీ గర్భంలో ఉన్నది ఒక మహాభక్తుడు. అతను భగవంతునికి ప్రియమైనవాడు, ఆమెను విడిచిపెట్టండి. నారదుని మాటలకు ఇంద్రుడు తలవంచాడు. నారద మహర్షి కయాధును తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. ఆశ్రమంలో ప్రతిరోజూ భగవంతుని కథలు, నామస్మరణ, భక్తి ఉపదేశాలు వినిపించేవాడు. ఆ ఉపదేశాలన్నీ కయాధు గర్భంలో ఉన్న శిశువు శ్రద్ధగా వింటున్నాడు. నారాయణుడే పరమాత్మ, భక్తియే మోక్షమార్గం. ఈ మాటలే ప్రహ్లాదుని హృదయంలో భక్తి విత్తనాన్ని నాటాయి. కాలక్రమంలో కయాధు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆ శిశువు ముఖంలో శాంతి, ఆ శ్వాసలో నారాయణనామం. అహంకారంతో మొదలైన తపస్సు ఒకవైపు, భక్తితో మొదలైన జీవితం మరోవైపు. ఆ భక్తే ప్రహ్లాదుడిగా జన్మించింది. అతడే ప్రహ్లాదుడు, గర్భంలోనే భక్తిని నేర్చుకున్న మహాభక్తుడు. ఘోర తపస్సుతో హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేశాడు. పగలు కాదు, రాత్రి కాదు, ఇంటి లోపల కాదు, బయట కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఏ ఆయుధంతోనూ మరణం కాదు, ఇలాంటి వరం పొందాడు. గర్భంలో మొదలైన భక్తి ఇప్పుడు ప్రపంచం ముందు పరీక్షించబడుతోంది. తండ్రి అహంకారానికి ఎదురైన బాలుడి అచంచల భక్తి. గురుకులంలో చదువుకుంటూ కూడా ప్రహ్లాదుడు ఒక్కటే బోధించేవాడు: నారాయణుడే పరమాత్మ. స్నేహితులందరికీ భక్తిమార్గం చెప్పేవాడు. ఈ విషయం గురువులైన షండా అమర్కులకు ఇష్టం లేకపోయింది. వారు హిరణ్యకశిపుని దగ్గరకు వెళ్లి, మీ కుమారుడు విష్ణుభక్తిని పిల్లలందరికీ బోధిస్తున్నాడు అని ఫిర్యాదు చేశారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి పిలిచి అడిగాడు, నీవు నేర్చుకున్న గొప్ప విద్య ఏది? ప్రహ్లాదుడు ప్రశాంతంగా అన్నాడు, నారాయణ భక్తియే అత్యుత్తమ విద్య. ఈ మాటలు విన్న హిరణ్యకశిపుడు కోపంతో మండిపోయాడు. నేనే దేవుణ్ణి, నా శత్రువైన విష్ణువుని ఎలా పూజిస్తావు అని గర్జించాడు. ప్రహ్లాదుణ్ణి అగ్నిలో వేయించారు. కాని అగ్నికూడా అతన్ని తాకలేకపోయింది. భక్తికి భగవంతుడే కవచం. విషం తినిపించారు, పాములతో కరిపించారు, కొండలనుంచి పడేశారు. ప్రతిసారీ నారాయణనామం పలుకుతూ ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ భక్తి నిన్నమన్నా పుట్టింది కాదు. గర్భంలోనే నారదుడి ఉపదేశంతో ప్రహ్లాదుని హృదయంలో నాటపడింది. హిరణ్యకశిపుడు చివరిసారి హెచ్చరించాడు, నీ విష్ణువుని వదలటపోతే నీ ప్రాణాలే పోతాయి. ప్రహ్లాదుడు అన్నాడు, నాన్నా, నా ప్రాణాలు ఆయనవే. తన కుమారుడైన ప్రహ్లాదుణ్ణి చూచి హిరణ్యకశిపుడు గర్జించాడు, నీ విష్ణువు ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? ప్రహ్లాదుడు అన్నాడు, అవును నాన్నా, ఆయన అన్నిచోట్లా ఉన్నాడు. ఆ క్షణంలోనే స్తంభం చీలిపోయింది. భయంకర రూపంతో నరసింహుడు అవతరించాడు. మనిషి కాదు, జంతువు కాదు, అద్భుత రూపం. అహంకారాన్ని తుడిచిపెట్టడానికి అవతరించిన భయంకర దైవస్వరూపం. సంధ్యాసమయం. ఇంటి లోపల కాదు, బయట కాదు, ద్వారమండపంలో తన తొడపై పెట్టుకుని నరసింహుడు హిరణ్యకశిపుని సంహరించాడు. నరసింహుడి ఉగ్రతతో సర్వలోకాలు కంపించాయి. దేవతలకు భయం వేసింది. ఆ సమయంలో బాలుడు ప్రహ్లాదుడు ముందుకు వచ్చి భక్తితో ప్రార్థించాడు. ఆ భక్తితోని
నరసింహుడు శాంతించాడు. భగవంతుడు ప్రహ్లాదుణ్ణి ఆలింగనం చేసుకుని నీ భక్తే నాకు ఆనందం అని వరమిచ్చాడు. ప్రహ్లాదుడు ధర్మరాజుగా అవతరించాడు. అహంకారం ఎంత గొప్పదైనా భక్తి ముందు ఓడిపోతుంది. ఇదే నరసింహావతారం సందేశం. గజేంద్రమోక్షం. ఆర్తనాదానికి స్పందించిన భగవంతుడు. శక్తి ఉన్నంతవరకు పోరాటం. శక్తి క్షీణించినప్పుడు శరణాగతి. ఆ ఒక్క ఆర్తనాదానికి వెంటనే స్పందించిన భగవంతుడి కథే గజేంద్రమోక్షం. గజేంద్రుడు గతజన్మలో ఒక ధర్మనిష్ఠుడైన రాజు. ఒక అపరాధం వల్ల ఈ జన్మలో ఏనుగుగా జన్మించాడు. ఈ జన్మలో గజేంద్రుడు ఏనుగుల రాజుగా వెలుగొందాడు. బలం, గర్వం అన్నీ అతనికున్నాయి. ఒకరోజు తన సమూహంతో కలిసి ఒక అందమైన సరస్సులో స్నానం చేయడానికి దిగాడు గజేంద్రుడు. అకస్మాత్తుగా ఒక భయంకరమైన మొసలి గజేంద్రుని కాలు పట్టుకుంది. అది సాధారణ మొసలి కాదు, గతజన్మ శాపంతో ఉన్న గంధర్వుడు. ఏళ్ల తరబడి పోరాటం జరిగింది. గజేంద్రుడి శక్తి క్రమంగా క్షీణించింది. తన బలం, తన గర్వం అన్నీ వ్యర్థమయ్యాయి. చివరికి తన శక్తిని వదిలి గజేంద్రుడు శరణాగతి చేశాడు. తన తొండంతో ఒక తామర పువ్వు ఎత్తి హృదయపూర్వకంగా పిలిచాడు, నారాయణ. ఆ ఒక్క పిలుపుతోనే వైకుంఠం నుండి గరుడవాహనంపై భగవాన్ విష్ణువు దూసుకొచ్చాడు. ఇదే భగవంతుని కరుణ. సుదర్శన చక్రంతో మొసలిని సంహరించాడు. మొసలికి శాప విమోచనం కలిగింది. అతడు గంధర్వుడిగా మళ్లీ జన్మించాడు. గజేంద్రుడిని ఆశీర్వదించి భగవంతుడు అతనికి మోక్షం ప్రసాదించాడు. ఆర్తనాదానికి, శరణాగతికి ఇంత గొప్ప ఫలితం? బలమున్నంతవరకు పోరాటం, బలం పోయినప్పుడు శరణాగతి. ఆ శరణాగతినే భగవంతుడు కోరుకుంటాడు. ఇదే గజేంద్ర మోక్షం సందేశం. భక్తి బలహీనంగా కనిపించినా అది అహంకారాన్ని కూల్చగలదు. శరణాగతి చిన్నదిగా అనిపించినా అది మోక్షానికి మార్గం. ఇదే సనాతన ధర్మం సందేశం. ఇదే మహాభాగవతం మహిమ. ఇలాంటి దివ్య పురాణ కథల కోసం సనాతన ధర్మ టేల్స్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధర్మం మీ జీవితంలో వెలుగు నింపుగాక. జై శ్రీహరి.